ఏదో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఏదో బావిలో వేసేవాళ్ళం. ఇప్పుడు ఒక ఘాటు నిర్మించుకొని ఆ ఘాటు నిర్మాణం కూడా మేము ఒక్కరమే చేయాలా అనే పద్ధతి కాకుండా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా అందరి ఈరోజు వినాయక నిమజ్జనం ప్రజలు చాలా చక్కగా తిలకిస్తున్నారు అంటే ఈ ఘాట్ యొక్క ప్రభావమే. ఎందుకంటే గతంలో గూడూరు రోడ్లో పోయేటప్పుడు మనకు అంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడు మెయిన్ రోడ్డు బాగా జనం బ్రహ్మాండంగా చూడడానికి కూడా బాగుంటుంది. ఘాటు కూడా మంచి చెట్లతో బాగా ఇచ్చేసారు. ఎందుకంటే నాకు నాగేశ్వరరావు అన్న చెప్పినట్లు అన్న తమ్ముడు చిన్నాన్న పెద్దనాన్న అంటే పద్ధతిలో కోడుమూరు నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటుంది. వినాయక విగ్రహాలను చూడడానికి చాలా మంది మహిళలు పిల్లలు వస్తుంటారు. మన ఉత్సవ కమిటీకి కూడా నా సూచన ఏంటంటే చూడడానికి వచ్చిన వాళ్ళ పైన రంగులు చల్లడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చూడడం అనేది పండగ చాలా సంబరమైన. హిందూ వారు ముస్లిం అందరు కలిసి ఉన్నారు. ఎవరు పండుగలు వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళందరూ మాకు బాగా ఫ్రెండ్షిప్ లెక్క ఉంటాము. అన్న కూడా ఇలాగా మాట్లాడినాడు. ఏది లేదు సార్, అదే గబ్బుర్ అన్న చెప్పినట్లు ఎవరో 100లో ఒకరు ఉంటారు, కొంచెం గడిబిడి చేస్తారు. అందరు కలిసిమెలిసి ఉండం సార్ మనం అందరం కొడుమూరులో. అందరికీ ధన్యవాదాలు. గ్రామ పెద్దలు, ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కమిటీ వారు, ముస్లిం గ్రామ పెద్దలు, విలేకరులు, పెద్దలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలోనే వినాయక చవితి ఒక గొప్ప చారిత్రకంగా ఉన్నటువంటి చరిత్రక సత్యం. ఉత్సవం వినాయక చవితి అనేటువంటి ఈ ఉత్సవ పండగం భారతదేశ చరిత్రలో మనకు బాగా స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భం. మొదటగా చిన్నగా అయినటువంటి ఈ కార్యక్రమము స్వాతంత్ర పోటీ స్ఫూర్తి అందరిలో రగిలించాలా. కోడుమూరు శ్రీ గారికి, ఎస్ఐ గారికి మీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా అభినందిస్తున్నాం. ఈరోజు మనం కోడుమూరులో సంవత్సరం మార్పు వస్తుంది, కానీ మార్పు వ్యతిరేకంగా లేదు, మార్పు వస్తుంది. ముందు మన ముస్లిం సోదరులు కూడా ఆగస్టు 15కి వాళ్ళ చారికారం అందరిని ఆహ్వానించి, అన్ని కుల సంఘాలను ఆహ్వానించి కూడా ఆ కార్యక్రమం కూడా పెద్ద చేస్తున్నారు. కొడుమూరులో మన శాఖ గారు కూడా ఎక్కడైతే స్కూల్ ఫస్ట్ వచ్చింటారో అలాంటి వాళ్ళని వెతికి కూడా ప్రజల్లోకి ఇంకా అవగాహన పిల్లల అందరిలో కూడా ఉత్సాహం చేస్తారు. ఈరోజు మన కోడుమూరులో గతంలో మన మసీదు గారినే భారీ గొడవ జరిగింది. ఇంతకుముందు కూడా కొట్టుకోరు తెలుస్తుందా? మన పక్కింట్లో ఎవరు ఉండేది కూడా తెలియదు, పక్క అపార్ట్మెంట్ తెలియదు. వేరే ఏ కంట్రీ ఆల్మోస్ట్ ఒక ఇండియా అంటే మనం ఒకవేళ మన ఉమ్మడి భారతదేశం అంటే ముందు పాత కన్నా అదంతా తప్పితే మిగతా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఈ కల్చర్ ఉండదు. మనమైతే ఏం తెలుసుకుంటాం, మన పక్కింట్లో అంటే మనం ఇదంతా మన కోడుమూరు అంటే ఒక మన వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు ఒక మాట అన్నారు. పోలీసులు కూడా మాకు బాగా సాయం చేశారు. ఇది మన నిమజ్జన పాయింట్ దగ్గరికి. అది దైవ కార్యానికి ఎవరు సాయం అవసరం లేదు. ఆ దేవుడే మాత్రం చెప్పిస్తారు, మాతో కానీ మీతో కానీ ఎవరితో కానీ. దానికి ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు పొగడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫలానా చేసినాడని మీరు చెప్పినా కూడా మాకేదో ఆ పుణ్యంలో 5-6 మార్కులు పడి ఉంటాయి, అవి మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. దేవుడు క్యాన్సిల్ చేస్తాడు. ఓకే, ముఖేశ్వరుడు విఘ్నేశ్వరుడు మిమ్మల్ని ఎవరన్నా కొట్టాలని నేను పోతున్నాను. నా పనికి ఆటంకం కలిగిస్తేనే మీకు నేను న్యాయం చేసినట్టు అంట. ధర్మ పరిరక్షణ కోసం విఘ్నాలను కూడా కలిగిస్తారు విఘ్నేశ్వరుడు. విఘ్న నివారకుడు విఘ్నేశ్వరుడు. సో 2 ఉన్నాయి. మూషిక వాహనుడు
ఆ మట్టిని మళ్ళీ అక్కడే కలపాలి. కానీ ఇప్పుడు మనం అట్లా కలపాలంటే ఎక్కడ పోవాలా? కొంతమంది కర్నూలు పోవాలా, కొంతమంది హైదరాబాద్ పోవాలా, కొంతమంది ఢిల్లీ ముంబై పోవాలి. ఎందుకు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సరే. మట్టి విగ్రహాల గురించి నేను చెప్తున్నా. వర్షాకాలంలో చెరువుల్లో పూడికుంటుంది, అది తీసే దానికోసం మనం ఏం చేస్తాము, అది తీస్తూ విగ్రహాలు తయారు చేయడం వల్ల పూడికపోతుంది. నిమజ్జనానికి అర్థం ఏమి? ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సహకరిస్తాం, తక్కువైతే సహకరించాం. ఓకే, కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS